నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీదే సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము, నీదే సంపద నన్నే చేరగా, నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా, నా ప్రతి స్పందనే ఈ ఆరాధన, నా హృదయార్పణ నీకే యేసయ్యా. నీవే శ్రావ్య సదనము, నీదే శాంతి వదనము. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించే బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము 14వ అధ్యాయము 14 వరకు ఉన్న వచన భాగముల సారాంశం. మూలవాక్యమై 14వ వచనము. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 300 పదునెనమండుగని వెంట పెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడిన వాక్య భాగము మీది. వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. యేసునామమున ఆమెన్. ఆత్మీయులారా, ఈరోజు ఎక్కువ వచనాలు మనం ఎన్నుకున్నాము. కారణం, ఈ 14వ అధ్యాయాన ఒకరు ఇద్దరు కాదు, దగ్గరగా 9 మంది రాజులు ఒకే పర్యాయము యుద్ధంలో పాల్గొన్నారు. 12 సంవత్సరాలు సమాధానంగా ఒకరికి ఒకరు లోబడి 13వ సంవత్సరాన తిరుగుబాటు జెండాను ఎగరవేసి చతికిల పడ్డారు. విషయము, సొదొమ గొమొరాలను ఆ ప్రాంతాలను పాలిస్తున్నటువంటి రాజు ఉన్నాడు. అతని తోడు మరికొందరు చుట్టుప్రక్కల వాళ్ళు కలిగిన వారు ఉన్నారు. మొత్తం వారు రాజుల సంఖ్య 5. మొదటి వాని పేరు బేరా, బేర్షా, షేనాబు, షెమెబేరు, బేలా. ఈ 5 రాజులు 12 సంవత్సరాలు వేరు రాజులకు లోబడి 13వ సంవత్సరాన తిరుగుబాటు చేశారు. వీరికి వ్యతిరేకంగా ఉన్న రాజులెవరు? అమ్రాపేలు, ఆర్యోకు, కదర్లయామేరు, తీదాలు. ఈ 4 రాజులతో ప్రియులారా, ఒకప్పుడు లోబడిన ఇవి 5 ఒక రోజున తిరుగుబాటు చేశారు. పన్ను చెల్లించుట మానివేశారు. కనుక ఈ 4 రాజులు
ఐదుగురు రాజులైన సొదొమ గొమొర్రా మీద యుద్ధాన్ని ప్రకటించారు. ఆ యుద్ధంలో ఐదుగురయ్యున్న సొదొమ రాజులు ఓడిపోయారు. తమ ఆస్తులు వారి వశమైపోయాయి. పిల్లలనేమి పెద్దలనేమి అందరినీ దాసులుగా కొనిపోతూ ఉన్నారు. అలాగను కొనిపోతున్న సమయంలో సొదొమ గొమొర్రాలో ఉన్న లోతు కుటుంబాన్ని కూడా కొనిపోయారు. పిల్లరా, అప్పుడు తప్పించుకుని ఒకడు వచ్చి అబ్రాముతో ఆ మాట చెప్పారు. అబ్రహామా, అబ్రహామా, నీ సోదరుని కుమారుడైన లోతు మా ఊళ్ళోనే ఉన్నాడు. ఈ మొన్నటి దినాన శత్రువులు వచ్చి యుద్ధం చేశారు. మా ఊర్లో వాళ్ళందరినీ తోడుకుని పోయారు. మీ సహోదరుని కుమారుడైన లోతును తోడుకుపోయారు అని చెప్పాడు. వెనువెంటనే అబ్రహాము తన ఇంట పుట్టి అలవరచబడిన అనగా తన ఇంట పుట్టి అలవరచబడిన సిద్ధపరచబడిన 310 మండుగురిని వెంట పెట్టుకుని 4 రాజులతో అబ్రాము యుద్ధం చేశాడు. యుద్ధం చేసి యుద్ధ భూమిలో గెలిచాడు అన్న సందర్భం ఇక్కడ లేఖనాల్లో మనం చదివి ఉన్నాం. ప్రియులారా, ఈ 4 రాజులతో పోటీ పడిన 5 రాజులు ఓడిపోయారు. 5 జయించిన 4 ఎంత గొప్పవాళ్ళో కదా. మహా అద్భుతం. ఈ 4 రాజులను అబ్రహాము ఒక్కడయుండి తన ఇంట పుట్టి పెంచబడిన 310 మండుగురితో జయించాడు. దేవునికి స్తోత్రం. కొద్ది బలముతో ఎక్కువ సైన్యాన్ని జయించాడు. ప్రియులారా, ఈరోజు అంశం కొద్ది బలముతో ఎక్కువ మంది సైన్యాన్ని జయించాడు. ప్రియులారా, ఇంతకీ ఎంట పుట్టి అలవరచబడిన అనుభవం ఏంటి? నిర్గమాకాండం 21వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయంలో ఇంట పుట్టి అలవరచబడిన వానిని గూర్చి కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. ఇక్కడ 4 మాటలు మీకు అందించాలనుకుంటున్నాను. మనము కూడా కొంచెం వారమే, కానీ అపవాది మనకన్నా గొప్పవాడు. వాడిని మనం జయించాలి అంటే, వాని తంత్రాలను మనము ఎదిరించాలి అంటే, మనము కూడా ప్రియులారా యుద్ధ భూమిలో నిలవాలి. నిలిచి మనం ఎలా జయించాలి చూచెదము. మొదటిగా మనము ప్రియులారా తన ఇంట పుట్టి అలవరచబడిన దాసుని గూర్చిన అనుభవాలు ఏంటంటే, ఒక హెబ్రీలలో ఒక వ్యక్తిని దాసునిగా చేర్చుకొనాలంటే ఆ వ్యక్తిని ద్వారమునొద్దకు తీసుకువెళ్ళాలి. ఆ తరువాత కుదురుతో అనగా పెద్ద సూదితో గుచ్చాలి. తరువాత రక్తం కారుతుంది. ఆ తరువాత రంధ్రము పడుతుంది. 4 విషయాలు గుర్తున్నాయి కదూ. 1 ద్వారమునొద్దకు తీసుకువెళ్ళాలి. 2 కదురు అనగా పెద్ద సూదితో గుచ్చాలి. 3 రక్తం కారాలి. 4 రంధ్రం పడాలి. ఇది ఉన్నప్పుడే ఆ వ్యక్తి దాసునిగా ఎంచబడతాడు. దేవునికి స్తోత్రం. మొదటి మాట మరి నిర్గమాకాండం 21వ అధ్యాయంలో ఈ భాగాన్ని మనం చూడవచ్చు. నేను చదువుచూ ఉన్నాను. నీవు వారికి నియమింపవలసిన న్యాయ విధులేవనగా, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమీ ఇయ్యకై నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును. 6వ వచనం, వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకుని రావలెను. మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదరుతో గుచ్చవలెను. ప్రియులారా, తలుపునొద్దకు వెళ్ళాలంటే, ఒక వ్యక్తి జయము పొందాలి అంటే తలుపు అనగా ద్వారము, గుమ్మము,
అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఒక వ్యక్తి బాహ్యంగా జయం పొందాలంటే యేసయ్య చెప్పారు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు దేవుని యొద్దకు రాడు, గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నారు. అవును, నీవైనా నేనైనా ఈ లోకమును దాని ఆశలను జయించాలి అంటే మనం క్రీస్తు నొద్దకు రావాలి. క్రీస్తులోనికి మనం రావాలి. ఎప్పుడైతే క్రీస్తులోనికి మనం వస్తామో, దేవుని దగ్గరకు వస్తామో, దేవుడు మనకు సహాయపడతారు. హన్నాను చూడండి, షీలోహు ఆలయానికి వెళ్ళింది. షూనేమీరాలును చూడండి, ఆమె దైవజనుడైన ఎలీషా యొద్దకు వెళుతుంది. ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇక 2, దేవుని యొద్దకు వచ్చిన తరువాత, అనగా గుమ్మం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని కదరుతో, పెద్ద సూదితో చెవిని గుచ్చబడాలి. దేంతో గుచ్చబడాలి? దేవుని దగ్గరకు వచ్చాక అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయం 37వ వాక్యంలో, వారు దేవుని వాక్యము చేత పొడవబడి అనుంది. అవును, వాక్యం చేత మన హృదయం తాకబడాలి, మన హృదయం గుచ్చబడాలి. ప్రియులారా, గుచ్చబడిన చోట రక్తం కారుతుంది కదా, అలాగే దేవుని వాక్యం చేత గుచ్చబడిన చోట రక్తం వచ్చినట్లుగా యేసు రక్తము మనలను పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. 3, రక్తం కారాలి. 4, రక్తం కారిన తరువాత ఆ సూది వెనక తీయగానే రంధ్రము పడుతుంది. చెవి కొనన రంధ్రం పడుతుంది. పిల్లరా, గలతీలకు రాసిన పత్రిక 6:17 నందు పౌలు అంటారు, క్రీస్తు అను సంచకరువును ముద్రగా మనకు వేశారు అంటారు. ప్రియులారా, అనగా గుర్తులు మన మీద ఉండాలి అంటే యేసు రక్తం వలన పరిశుద్ధపరచబడి ఆయన గాయముల మూలమున మనము స్వస్థత నొందిన వారమునై ఆ గాయములను రేపే వారమై ఉండక గాయాలను గూర్చి సాక్ష్యమిచ్చు వారముగా మనం మారాలి. 4 విషయాలు గుర్తున్నాయి కాదు. జయం పొందాలంటే 1, ద్వారం దగ్గరకు రావాలి. 2, కదరు చేత సూది చేత గుచ్చబడాలి. 3, రక్తం కారాలి. 4, రంధ్రం పడాలి. ఇట్టి అనుభవం కలిగిన వారే ఎంట పుట్టి అలవర్చబడిన వారు. వారి ద్వారా అబ్రహాం విజయాన్ని పొందాడు. నీవు ఆత్మ సంబంధమైన అనుభవాల్లోకి వస్తే నీవు విజయాన్ని పొందుకుంటావు. ఆ కృపతో దేవుడు మనల్ని దీవించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి విజయశీలులుగా మీకు సాక్షులుగా మమ్మల్ని మలచమని యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.